పకడ్బందీ విధానాన్ని మనం అమలు చేస్తే అందరికీ బాధ్యత మరింత పెరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి అండగా సీనియర్ నాయకులు మరి అనేక మంది మనతో ఎందుకు అందరూ అంత సంతోషం ఉన్నారో అర్థం కాదు. ఈరోజు మీకు ఆలోచన మనము ఎప్పుడైతే పార్టీ వారామో అప్పటి నుంచి భూమన్ నాయుడు గారు మీకు చెప్తూనే వచ్చారు, నంద్యాల అభివృద్ధి అనేది మీకు నేను చూపిస్తానని చెప్పి ఆ రోజు మా నాన్న అన్నారు. మరి భూమన్ నాయుడు గారు చనిపోయిన తర్వాత నేను మీ అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు నేను చేస్తానని మరి ప్రతి ఒక్క మీటింగ్ లో మీకు నేను చెప్తూ వచ్చాను. ఈ రోజు మరి నమ్మకం ఇంకా 1000 రెట్లు పెరిగింది. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మారి ఏమని చెప్తున్నారు, మాకు మర్యాద ఇవ్వట్లేదు, మా పనులు జరగట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడి ఈ రోజు ఆయన వైసీపీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మన మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఇప్పుడు వరకు మనల్ని అడ్డుకుంటున్నారు, మన పనులు జరగనివ్వట్లేదు అనే ఒక కారణం ఉండింది. కానీ ఇప్పుడు ఆ కారణం లేదు కాబట్టి మన మీద ప్రతి ఒక్క కౌన్సిలర్, ప్రతి ఒక్క ఇన్ఛార్జి, ప్రతి ఒక్కరి మీద బాధ్యత పెరిగింది. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ 500 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నారో మనమందరం కూడా బాధ్యతగా ఆ నిధులన్నీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క ప్రజలకి